ఈనాటి అనగా తేదీ 15 మార్చి 2025 స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం పాడ్యమి తిథి శనివారం రోజు శుభ సాయంత్రం వేళ ఈ ఆనంద సమయాన అంగరంగ వైభవంగా ఇక్కడికి పెద్ద మనసుతో విచ్చేసిన మీ అందరి ఆదరాభిమానాలతో మన పాఠశాల ప్రాంగణంలో వార్షికోత్సవ సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. 101 నందులతో నిండిన పవిత్ర చారిత్రక గొప్ప నేపథ్యం కలిగిన మన నందివనపర్తి గ్రామంలో అలాగే కేవలం విద్యార్థుల ఆర్థిక చేయూతతో జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ సంకల్పంతో సరస్వతి మాత ఆలయ నిర్మాణంతో అలరారుతూ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపుతో విరాజిల్లుతున్న మన గ్రామంలో మన విద్యా నిలయమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రికార్డుల ప్రకారం 1965వ సంవత్సరంలో స్థాపించబడి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ విద్యా గంధాలను విరజిమ్ముతూ ఎందరో ఉన్నత విద్యావంతులను భావి భారత సమాజానికి అందించిన విద్యా దివ్యక్షేత్రం. ఎందరో ఉపాధ్యాయులుగా, పోలీసులుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ఉన్నత ఉద్యోగులుగా, ప్రముఖ రాజకీయ నేతలుగా ఎదగడానికి బీజం వేసిన దివ్యక్షేత్రం మన ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. మన పాఠశాల దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఎందరెందరో గొప్ప ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఇక్కడ అమూల్యమైనటువంటి విశిష్ట సేవలు అందించి విద్యా ప్రగతికి భావి భారత ఉత్తమ పౌరులుగా ఎదగడానికి కృషి చేశారు. అదే ఒరవడితో ప్రస్తుత మా ప్రధానోపాధ్యాయులు గారు, ఉపాధ్యాయులు ఆ ఒరవడిని కొనసాగిస్తూ పిఎంశ్రీ పాఠశాలగా ఎంపిక కాబడడానికి కృషి చేసి విద్యాసేవలు అందిస్తున్నాం. ఈ పరంపరలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి పాఠశాల మౌలిక వసతుల కల్పనకు మీ యొక్క అందరి చేయూత, తోడ్పాటు, సహాయ సహకారాల ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన పాఠశాలలో సాంస్కృతిక సమ్మేళనం వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన గ్రామ పుర ప్రముఖులకు, అతిథులకు, ఉపాధ్యాయ సంఘ పెద్దలకు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మరియు సభ్యులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, యువజన సంఘాల వారికి, పాఠశాల పూర్వ విద్యార్థులకు, విద్యా శ్రేయోభిలాషులకు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా మన సమాజానికి రక్షణ బాధ్యత వహిస్తున్నటువంటి మరి గౌరవ ఏసీపీ సార్ గారు, అదేవిధంగా యాచారం సిఐ గారు వచ్చినటువంటి సందర్భంగా వారికి కూడా ప్రత్యేకంగా స్వాగతం, సుస్వాగతం.